రాజకీయ ఎత్తుగడలు వేయడంలో చంద్రబాబును మించిన చాణక్యుడు లేడని మరోసారి రుజువైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన పార్టీకి చెందిన పంచకర్ల రమేష్ బాబును, అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ను గెలిపించే బాధ్యతను విశాఖ పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి అప్పగించారు. దీంతో మంగళవారం గండి బాబ్జీ స్వగ్రామం సబ్బవరం మండలం మొగలిపురం గ్రామంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ కలయిక కోసం గండి బాబ్జీ గృహానికి అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబులు హాజరవుతున్నట్టు తెలుసుకున్న గండి బాబ్జీ అభిమానులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో ఎన్నికల ప్రచారానికి మించిన సందడి మొగలిపురంలో నెలకొంది అంటే అతిశయోక్తి కాదు. బ్రేక్ఫాస్ట్ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గండి బాబ్జీ మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగాలతో కుదుర్చుకున్న పొత్తుగా అభివర్ణించారు. ఈ ఇద్దరు అభ్యర్థులను గెలిపించాల్సిన చారిత్రక అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు తనపై పెట్టిన బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వహించి అభ్యర్థుల ఇద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ రాజకీయంగా ప్రజల్లో ఎంతో ఆప్యాయత, అభిమానాలను ఒడిసి పట్టుకున్న గండి బాబ్జీ నేతృత్వంలో తాను ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్లను పట్టుదలగా పనిచేస్తామని, ఢిల్లీలో మన నియోజకవర్గ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ గండి బాబ్జీ లాంటి ప్రజా అభిమానం గల నాయకుడిని తాను ఎప్పుడూ చూడలేదని, ఒక సందర్భంలో అనకాపల్లి పార్లమెంట్కు ఆయన వైసీపీ అభ్యర్థిగా వస్తానని తెలిసినప్పుడు వెంటనే చంద్రబాబుతో సంప్రదింపులు జరిపాను అన్నారు. దానికి వెంటనే స్పందించిన చంద్రబాబు వ్యక్తిత్వం గురించి తనకు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారని, నేడు అదే చంద్రబాబు గండి బాబ్జీ లాంటి నాయకుడిని పంచకర్ల రమేష్ బాబు సీఎం రమేష్ల విజయం కోసం నియమించడం గెలుపును ముందే నిర్ణయించినట్టు అయిందని అభిప్రాయపడ్డారు. డిప్యూటీ సీఎంగా పనిచేసిన బూడి ముత్యాల నాయుడు కనీసం ఆ పార్టీ కార్యకర్తలకు తిరుపతి లెటర్ కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో పనిచేశాడని, ఎంపీగా గెలిస్తే ఢిల్లీలో ఏం చేస్తాడని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి సైతం తమ పార్టీ తరపున గెలిచిన ఎంపీలు మద్దతు ఎవరికి ఇస్తారు అనేది ప్రజలు ఆలోచించాలి అన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి నాకు దాదాపు 12 లక్షల టికెట్ అనౌన్స్ చేసినారు. అంటే మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లు ఉంటే 175 అసెంబ్లీలు, 24 పార్లమెంట్లే. చెప్పండి, ఒక్కరి కోసం అందరికి డిస్టర్బ్ పర్మిషన్ లేకుండా ఏ ఒక చిన్న పని కానీ ఏ ఒక కార్యకర్త ఆయన పర్మిషన్ తోనే మేము చేస్తాం. చేసిందంటే వెల్లపల్లి కన్ను మూసుకొని పంపించిన వాళ్ళ భార్య ఏడుస్తూ పోయిందంట. పోతే ఏంటి ఏంటి అంటే ఏం కాదులే, మేము చిన్న గీసుకున్నాం, మేము బయట నిలబడే వ్యక్తి సోదరుడు బాబ్జీ గండి బాబ్జీ గారికి పెద్దలు గౌరవనీయులు 2 సార్లు రాజ్యసభ అపోహలు సృష్టించకుండా మనం ముందుకెళ్ళాలి అంటే అన్న రమేష్ గారి గుర్తు, ఎంపీ అభ్యర్థి గుర్తు కమలం పువ్వు గుర్తు, ఎమ్మెల్యే అభ్యర్థి నాది గాజు గ్లాస్ గుర్తు. ఇది పవిత్రమైన గుర్తు, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే త్యాగాలతో, రాష్ట్రం కోసం త్యాగాలతో కూడుకున్న పొత్తు. పవన్ కళ్యాణ్ మైనారిటీలో చెప్తున్నాడు కదా, నేను ఒకటి అడుగుతున్నా ఈరోజు. ఆయన ముఖ్యమంత్రి కడప జిల్లా రెడ్డి సమాజ వర్గం నుంచి, కడప జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ, వీళ్ళందరూ పెందుర్తి నియోజకవర్గం వచ్చిన తర్వాత నేను పార్లమెంట్ మెంబర్గా రమేష్ గారు అసెంబ్లీ పడాల్సిన అవసరం లేదు, నేను మీకు మాట్లాడుతున్నా బాబ్జీ ఎక్కడికి పోవడం. అప్పుడు నాకు అలా ఓకే అనేది
అంటే ఎన్నికలు కానీ కొద్దిగా ఎలక్షన్స్ లో కొద్దిగా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ఉన్నప్పుడు ఏంటి అనేసి నేను ఎప్పుడే ఓట్ చేశాను. నాకు గట్టిగా లోకేష్ అయితే మరి నేను మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం గా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఊరికి కూడా ఓటు వేసుకోలేని ఆ మూడు ముత్యాలు ఇక్కడి నుంచి రకరకాల పేర్లు ఏర్పడ్డాయి. దాంట్లో గడ్డి బాబుజీ కూడా వైఎస్ఆర్సీపీకి పోయి అక్కడి నుంచి పార్లమెంట్ నిలబడతారంట అని చెప్పి స్క్రోలింగ్లు వచ్చాయి. ఇది ఒక పేరున్న ఛానల్స్ లోనే. అప్పుడు నేను చంద్రబాబు గారికి లోకేష్ గారికి మా అన్న చెప్పిన మాట ఏంటి, అతను అంతకుడు మా చిన్న మాట చేశాడు, అంతకుడు పక్కన పెట్టుకుని ఎలక్షన్ కొడుతున్నాడు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డగా చెప్తున్నా, అతను రాజశేఖర రెడ్డి బిడ్డగా అని చెప్పుకొని జగన్ మార్పు రాజకీయం చేస్తున్నాడు. రాజశేఖర రెడ్డి రాజకీయం కాదు, ఇది రాజశేఖర. ఇప్పుడు 24 నుంచి 29 ఖాళీగా పెట్టడం, ఆయనకు సంస్కృతమైన స్థానం ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అలాగే పెందుర్తి నియోజకవర్గం అపోలో పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క గుర్తు వచ్చినా కూడా మీరు చాలా తెలివైన వాళ్ళు. కూడా పార్టీ అంటే 3 పార్టీలు, జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ అభిమానం ఉంది. ఈ అదీప్ రాజు, ముత్యాల నాయుడు వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలకు అసలు ప్రజలైతే ఈ వాళ్ళకి తిరగబడి తల్లి పంపించాల్సిన రోజులు. అయినా కూడా ఓపిక ఉన్నారు. ఎందుకు ఓపిక ఉన్నారంటే రేపు డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి చేసుకోవాలంటే కరెంటు తీసేసి ఎలపల్లి నువ్వు నా చిన్న గీకు నేను నీ చిన్న గీకుతా అని ఒకటే రాయంట ఇద్దరికి వదిలిందంట. ఒక ఛానల్లో చెప్తున్నాడు ప్రతి రోజు మీకు వస్తాయి. అలాగే ఎవరెవరు క్యాన్వాస్ తిరుగుతున్నారు, ఎవరెవరు తిరగలేదు కూడా మా వాళ్ళు దాదాపు 600 మంది ఉన్నారు. ఫోన్ చేసి ఎక్కడ తిరిగారు, ఏం చేశారు, మీ ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంది ప్రోగ్రామ్ చేస్తున్నాడు. మొత్తం గవర్నమెంట్ మిషనరీ అంతా వాడుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు, ఎక్కడైనా స్కూల్ బస్సులు, ఆ బస్సులు, ఈ బస్సులు మొత్తం జిల్లా అంతా మొబిలైజ్ చేసుకొని విపరీతంగా ఎదురు తెలుసుకున్నాడు. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు లేరా? ఒకసారి ఆలోచన చేయండి. సీఎం రమేష్ గారు అయితే అపాయింట్మెంట్ లేకుండా ఏ మంత్రి దగ్గర కన్నా, ఎంత పెద్ద వ్యక్తి దగ్గర కన్నా వెళ్ళి నేను అన్నది కూడా కోరాను. అన్న ఢిల్లీలో మాకు 2 కార్లు, ఒక బంగ్లా మా వదిలేయాలి, నువ్వు 5 నేను విసిరి. ఇక్కడ మీరు గమనించండి, రమేష్ కోటేసినా, సీఎం రమేష్ కోటేసినా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, అక్కడ కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ఏమవుతారో తెలియపోయినప్పటికీ కూడా ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఓటేసి నన్ను గెలిపిస్తే మీరు నాకు ఓటేసి గెలిపిస్తే నాకు ఒక పదవి వస్తుంది. మీరు నాకు ఒక పదవి వచ్చిన తర్వాత నేను ఢిల్లీలో ఇంకొక పదవి తెచ్చుకుంటా. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ తో మాట్లాడైనా మన నియోజకవర్గానికి ఏది కావాలని అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా భవిష్యత్తులో ఇక్కడ ఎమ్మెల్యేగా నేను అనకాపల్లి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాడు. మరి అది 7 కాదన్నా, నీకు 8వ వాడిగా నేను ఉన్నాను అని చెప్పి. ఎందుకంటే నీకు ఒక కుటుంబ సభ్యులాగా, ఒక అన్నదమ్ముళ్లాగా నేను ఉంటాను. కష్టంలో సుఖంలో బాధ్యతలు పెరిగే. కానీ ఆయన ముందో లేదో కానీ నాకైతే మనసులో మాతో పాటు ఆయన కూడా అసెంబ్లీకి ఈ ధర్మం వస్తే బాగుండు అనేది నా మనసులో ఉండే మాట. సరే, ఎదురైనప్పటికీ చంద్రబాబు గారు